దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఎన్నికల సంఘం అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 27,93,334 ఎన్యూమరేషన్ పత్రాలు డిజిటలైజేషన్ పెండింగ్లో ఉంది. ఇప్పటివరకు 27,86,205 మందికి ఎన్యూమరేషన్ పత్రాలు పంపిణీ పూర్తిగా మరో 7,129 మందికి ఇంకా అందజేయాల్సి ఉంది. ఆయా చిరునామాల్లో అందుబాటులో లేకపోవడం, ఫోన్ నంబర్లు పనిచేయకపోవడం, స్పందించకపోవడం వంటి కారణాలతో పత్రాలు పంపిణీ పూర్తి కాలేదని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 4,16,27,694 మంది ఓటర్లలో 4,16,20,565 మందికి ఎన్యూమరేషన్ పత్రాలు పంపిణీ చేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. అలాగే 93.29% మంది ఓటర్లు వివరాలు నింపిన పత్రాలను బిఎల్ఓలకు తిరిగి అందజేయగా వాటి డిజిటలైజేషన్ కూడా పూర్తయింది. విశాఖపట్నం, ఎన్టీఆర్, నెల్లూరు, నంద్యాల జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో డిజిటలైజేషన్ 90% దాటింది. ఆ 4 జిల్లాల్లోనూ 89% వరకు ప్రక్రియ పూర్తయిందని అధికారులు తెలిపారు. మిగిలిన పనులను మరో 2 రోజుల్లో పూర్తి చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఎన్యూమరేషన్ పత్రాలను జూలై 14లోగా తప్పనిసరిగా బిఎల్ఓలకు సమర్పించాలని ఎన్నికల సంఘం సూచించింది. గడువులోగా పత్రాలు సమర్పించని ఓటర్ల పేర్లు జూలై 21న విడుదలయ్యే ముసాయిదా ఓటర్ల జాబితాలో ఉండకపోవచ్చునని, తద్వారా ఓటు హక్కుపై ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించింది. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.